ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో వెతికా నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పనిచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కొమ్మారెమ్మ పచ్చంగా నవ్వేలా పన్నీటి జల్లుల్నే తెస్తా ఎడారిని కదలిగా చేస్తా చేస్తా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో స్వార్థం లేని చెట్టు వదులే కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమీ పట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్ల 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 పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే విల్ల 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 అల్లాడిందే ప్రాణం చేతైన మంచి చెయ్యకుంటే ఇవ్వాలని పింఛద ఇస్తూ ఉంటే జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో జత కలిసే మన రేపు పొద్దుట ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా సహకరించాలి అందరూ ఊపిరి ఎత్తున్నారంటే మీరు వచ్చి ఫ్రీగా ఎత్తున్నారంటే మనం రేపు పొద్దుట ఏదన్నా ఆయనకి సహకరించాలి కదా అమ్మా ఇంటింటికి చేసుకుని వెళ్తారమ్మా మేమంటే రాజకీయ నాయకులం పర్లా మేము ఎవరైనా చెప్పొచ్చు ఏమైనా అభిషేలా వాళ్ళందరికీ ఉన్నారు ఏమ్మా ఇంతకుముందు ట్యాప్ పెట్టుకోలేదు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పైపులు అందరికీ పేదవాళ్ళకి ఇమ్మని ఫ్రీగా ఇమ్మని చెప్పారు అంటే పంచాయతీ 3000 కట్టించుకోవాలి అంత కట్టించుకోవద్దన్నాం మేము కూడా తర్వాత ఫ్రీగా ఇమ్మని చెప్తున్నాం మీకు రేపు కానీ ఎల్లుండి కానీ అంటే ఎన్నికలు కూడా ఉంది శ్యామ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అడుగుతారు అది మీకు ఒక 3 మీటర్లు ఎంత ఉంటుంది అక్కడి నుంచి మీకు కావాలంటే లోపల లాక్కోండి అమ్మా తప్పనిసరిగా ఎల్సీ ఎక్కడికి వెళ్ళారమ్మా వెరీ గుడ్ అంటే పొద్దున ఉన్నారండి మేమే చెప్పాము అంటే లేట్ అవుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ వల్ల ఇబ్బంది వచ్చింది అందుకు కాబట్టి మీకు తప్పనిసరిగా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు మన వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేస్తారు
మీకు దగ్గరలో 2 మీటర్లు ఎటేస్తారు మరి పైప్ లైన్ ఎట్టేసుకుంటారు ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు అక్కడ నుంచి 3 మీటర్లు 4 చెప్తారు దాని ప్రకారంగా అక్కడ వేసుకుంటారు తవ్వుకుంటే వాళ్ళు కలిపేసి వెళ్ళిపోతారు అదమ్మా కావాలంటే మీకు తెచ్చుకోవాలి ముందు ట్యాప్ వేయించుకోలేదా మీరు ఏమ్మా మరి అందరూ లాక్కున్నారు మీరు కూడా వేయించుకోవాలి కదా మీరు అందుకనే పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరి అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా కొన్ని ట్యాప్లు ఇమ్మన్నారు దాంట్లో మీ పేర్లు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఈ పేర్లు కంపల్సరీగా ఇవ్వాలని చెప్పారు మళ్ళీ ఏమన్నా 1-2 మిగిలితే తర్వాత ఇస్తారు మీరు మరి రేపొద్దుట ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంత ఫ్రీగా 10,000 అవుతుంది మామూలుగా మీరు ట్యాప్ వేసుకోవాలంటే ఆయన మీకు పూర్తిగా సహకరిస్తున్నారు రేపొద్దుట ఏదన్నా ఉన్నా ఆయన మనకి పార్టీకి మనకు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం సహకరించాలి అర్థమైందమ్మా ఊరికే చెప్పడానికి వచ్చాను అంటే మేము ఉండగా మేము ప్రోగ్రామ్ అంటే ఎన్నికలు కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా మార్చి నెల ఆఖరి దాకా ఇవ్వనన్నారు యాక్చువల్గా మార్చి నెల ఆఖరి దాకా ఎన్నికలు కూడా ఉంది ఎమ్మెల్సీ కూడా ఉంది మున్సిపాలిటీ కూడా ఉందంటే నేను అలా కాదు ఇచ్చేయమంటున్నాను మేము ఎవరో ఉండాలండి పని చేసేసుకోండి కావాలంటే తర్వాత మేము వస్తాము తర్వాత మేము వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాం అంటే మళ్ళీ మార్చి నెలలో కాలం కట్టేసాక ఇచ్చిన ఉపయోగం అంటే అందుకనే ఇప్పుడే ఇచ్చేయమంటున్నాను ఇప్పుడే ఇచ్చేయమంటున్నాను రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్యామిలీ ఉంటారు అంటే మేము రాకూడదు మీ నెంబర్ బాగా గిర్రం తిరుగుతున్నాడు పర్వాలేదు తిరగాలి కదా తిరిగి చేయించుకోవాలి ఇప్పుడు రాగానే ముందు అతన్ని ఎందుకు చేస్తున్నాం అతనికి కూడా గౌరవం ఉండాలి కదా మీకు లాటరీ తగిలినట్టు తగిలింది బోనస్ అదృష్టం ఉంది మీకు మీ ప్యాడ్లో ఇప్పుడు ఎప్పటి నుంచో గతం మాకు తెలీదు నేను వచ్చాక ఎప్పుడు నా నుంచే నెంబర్ అయ్యారు ఒకసారి కూడా వేరే వాళ్ళు నెంబర్ ఎవరైనా సరే నేను వచ్చిన తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాండర్లాంక్ లో మెంబరు పర్మనెంట్ గా ఉన్నది వాండర్లాంక్ లో నేను వచ్చిన తర్వాత మనపాల నుంచే గెలిచారు ఎప్పుడు కూడా మీ అదృష్టం బాగుంది ఇంకా వైస్ ప్రెసిడెంట్ వచ్చింది ఇంకెవరన్నా ఉన్నారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు అమ్మగారి పేరు రావాలి అబ్బాయి పేరే వచ్చింది గార్డెన్ మార్చి ఈ సంవత్సరం వస్తాయండి మార్చారా రప్పిస్తాం అంతా చూసేది ఆయనే తప్పనిసరిగా మీ అందరికి రప్పించే ఇది అంటే గార్డెన్ మార్చారంట కదా మళ్ళీ మార్చారు అప్పుడు మరి భార్య లేదండి మార్చాక రాలేదు అసలు ఇంకా అవ్వలేదండి ఇంకా అమ్మఒడికి మొన్న పడ్డాయి మొన్న దాంట్లో రాలేదా అవి మళ్ళీ రీవెరిఫికేషన్ వెళ్ళినాయండి అవి వస్తాయండి కొంతమందికి ఆగిపోయినాయండి అవి రాలేదు తప్పనిసరిగా మీకు అటువంటి ఉంటే శ్యామ పలానా వాళ్ళకి అమ్మఒడి రాలేదు ఎందువల్ల రాలేదు అనేది మీకు కూడా కారణం మనకు తెస్తే అలాగే ఏది ఉన్నా మన నోటీసు తీసుకొస్తే తప్పనిసరిగా 90% ఈయనే చేస్తారు ఈ సేవలు అవ్వకపోతే మా టేబుల్ మీద తెస్తే మేము ఎండీతో మాట్లాడతాం అమ్మా తప్పనిసరిగా ఇప్పుడు నిజంగా కూడా మీలో మీరు కంప్లైంట్లు తప్ప సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ మీ దగ్గర నుంచి వచ్చిందని చెప్పాడు మేము గట్టిగా ఏదైనా ఆయన అన్నాడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంది నేను ఏం చెప్పను నా ఉద్యోగానికి నేను ఏం కాదు ఇప్పుడు ఎండి ఆఫీస్కి కంప్లైంట్ బాబు నిజంగా దేవాలయానికి ఎవడన్నా ఎదురెళ్తే తప్పుడు ఆడేపోతాడు గొడవక్కలేదు ఆడే ఫోన్ చేసి చెప్తున్నారు కదమ్మా పని చేస్తున్నారు
మీరు సరిగ్గా ఇక్కడ టే పెట్టారు ఫోన్ వస్తుంది ఎండి ఆఫీస్కి వెళ్తాను ఎలా వెళ్తుందో ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు కాదు దాని గురించి ఉంటుంది. మొన్న సెక్రటరీ వీళ్ళు వచ్చి ఇక్కడ వస్తారు వెంటనే ఫోన్ సెక్రటరీ గారు వచ్చి సెక్రటరీ గారికి ఎలా చెప్తుంది చెప్పండి ఎవడో చెప్పకూడదు కదా చేసి ఆయన అంటాడు ఎండి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను పైన వెళ్ళమని నేనేం చేయను ఆయన మీరు డాక్టర్ వైస్ పేషెంట్ తెచ్చేసుకున్నారు ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒకటే ఇక్కడ నుంచి మిషన్ కిషన్ ఏమొద్దు లేబర్ని పెట్టుకుని ఇంకో 4 మనుషులు ఎక్కువ పెట్టుకుంటాడు ఏమైంది లేబర్ని పెట్టుకుని ఇలా కట్ చేసేసి ఇలా వెళ్ళిపోమండి అలాగే అక్కడ ట్రాక్ బయటకి వెళ్తాడు ఇంకా దాంట్లో కాళ్ళ వేసేయమంటున్నారు కాళ్ళు వచ్చి అదే కాళ్ళ వేసేయమంటున్నారు గవర్నమెంట్ రోడ్డుకి ఇబ్బంది ఉంది మళ్ళీ అది అలాగే నవ్వుకోకే బాగా వారకు తవ్వేయాల్సింది అసలు రోడ్డు అనేది ముట్టుకోకూడదు ముట్టుకోకుండా వారి నుంచి వెళ్ళిపోమండి వాడు కాళ్ళ దాటి కాళ్ళ మీద కూడా తవ్వకూడదు రేపు ఆరేసి నొక్కేస్తుంది ఇదేనా పైపులు ఏంటి కేబుల్ ఎలా కావాలంటే ఇప్పుడు వేరే టౌన్ అంతా వదిలేట్లేదు అలా కాలువ లేనప్పుడు వేయరు రావా అలా వెళ్తే సన్నంగా స్పీడ్ అయిపోతుంది. సరే వెళ్దాం అయ్యా సరే బాబు ఇవన్నీ ఖర్చు ఇలా అయితే డబ్బులు చాలా ఈ రేపు పాడైంది ఆ రేపు అది అప్పుడు మీరు ఉండగా అప్పుడు కట్టిందండి ఇది నువ్వే నుంచి అక్కర్లేదు ఇంకా నీ సంగతి తెలియని అందా మాకు పర్లేదు మరి పొద్దుట ట్యాప్ మీరు ఎక్కడ వేయించుకుంటారు ఇక్కడ ఇలా దగ్గర లాగేస్తారు అది మీకు లోపలికి కావాలంటే మీరు ఈ పక్కన మీకు సరిపోతుంది ఇక్కడ వాళ్ళు వేసేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు మరి ఆల్రెడీ మీకు అదే అలాగే మీకు 4 పోర్షన్లు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మీరు మన వైస్ ప్రెసిడెంట్ గారిని గెలిపించిన ఇది ఉంది కాబట్టి అన్నీ చేయవలసిందే ఏదైనా ఇది లేకపోయినా ఉన్నాయి కదా ఎందుకంటే అది చేసినా పర్లేదు అవి వెయ్యిందంటే అది అయ్యింది పర్లేదు అమ్మా లేదంటే అంత లేదంటే సరే మా కరెంట్ బిల్లు మీరు సంతకం చేసి పట్టుకెళ్ళండి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇది ఇస్తే కొత్త రేషన్ కార్డు వస్తాను పెన్షన్ పెట్టిందాం చేస్తారు మీకు అది కూడా విఆర్ఓ చేస్తారు చెప్పించాలంటున్నారు రాయించి మీరు చేయండి శాంకి ఇస్తే శాంప్ తెస్తారు రాయించి ఇచ్చారు మీది ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు ఇది ఇవ్వండి శాంకి ఇస్తే వాళ్ళ చేత విఆర్ఓ చేత సంతకం పెట్టి అవసరం ఎంఆర్ఓ చేత పెట్టించవచ్చు ఇక్కడ ఈ పని అయితే ఇబ్బంది ఏమన్నా చేసి పెడతాం శుభ్రంగా చేయటంగా ఉంటుంది సరిగ్గా నేను పెట్టిస్తాను ఆయనతోటి అలాగే మన వీఆర్ఓ గారితో కూడా మాట్లాడి పెన్షన్ వచ్చి ఏర్పాటు నేను తప్పనిసరిగా చేస్తాను అమ్మా మళ్ళీ సర్టిఫై చేయించుకున్నారు అలాగే సర్టిఫై చేయించారు కాబట్టి తప్పనిసరిగా మన ఎవరైనా పెన్షనర్స్ కానీ ఎవరన్నా ఉంటే వీడియోస్ కానీ రానోళ్ళని తప్పనిసరిగా పెట్టించండి ఇంతకన్నా అవకాశం జీవితంలో దొరకదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత దాని మీద ప్రత్యేకంగా వాలంటీర్ని వేసి
ప్రత్యేకంగా సచివాలయం స్టాఫ్ని మార్చి ఈ ప్రోగ్రామ్ అంతా చేయటం కోసమే. ఇదివరకు ఒక ఫంక్షన్ కావాలంటే ఒక పెద్దరాజు గారు లేకపోతే పెద్ద నాయుడు గారు పెద్దగోళ్ళ గారి దగ్గరికి వెళ్ళి జపం చేస్తే వాళ్ళు నచ్చితే ఇచ్చేవారు, నచ్చకపోతే మానేసేవారు. ఇప్పుడు వాలంటీర్స్ ఇప్పుడు జన్మభూమి కమిటీలు ఉండే, ఇప్పుడు అలా కాదమ్మా. వాలంటరీ వ్యవస్థ అసలు మాకు కూడా సంబంధం లేకుండా వాలంటరీ ద్వారా మరి ఈ రోజు పెట్టుకున్న తర్వాత నెలలోపు పెన్షన్ రావడం అంటే అసలు ఊహించగలమా? దాంట్లో 100, 200, 2250 రూపాయలు మాటలేంటి? అందుకు కాబట్టి ఎవరు ఎలిజిబిలిటీ అయినా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ చేత తప్పనిసరిగా పెట్టించాను. తప్పనిసరిగా ఇచ్చే బాధ్యత మనం ఇప్పిందాం తప్పనిసరి. ఉన్నాయి ఎస్పెషల్ గారు ఉంటాం.